ఇది ప్రోమోటివ్ అనాలిసిస్. నా థ్రోట్ కొంచెం బాగాలేదు, వాయిస్ కొంచెం స్లోగా ఉంటుంది, దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. అయితే ప్రోమో చూడంగానే నాకు సీజన్ 7 వైబ్స్ గుర్తొచ్చినాయి. ఎందుకు వచ్చినాయి సీజన్ 7 వైబ్స్ అంటే సంథింగ్ సిమిలర్గా ఇక్కడ ఏదైతే కెప్టెన్సీ టాస్క్ జరుగుతుందో సంథింగ్ సిమిలర్గా అలాంటి కెప్టెన్సీ టాస్క్ సీజన్ 7లో కూడా జరిగింది. బట్ దీనికన్నా ఇంపాక్ట్ అక్కడ ఎక్కువ, ఎందుకంటే అది లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ అనుకుంటా. అక్కడ కూడా ఇలాగే అంటే ప్రతిసారి సపోర్టింగ్ డిజర్వింగ్ అన్డిజర్వింగ్ జరుగుతున్నప్పుడు తనూజాకి వస్తుందని చెప్పి వీళ్ళు అనుకోవటం రాకపోవటం ఇదే జరుగుతూ ఉంది 2-3 సార్లు. అయితే అక్కడ కూడా లాస్ట్ కెప్టెన్ టాస్క్ ఖచ్చితంగా అమర్ కెప్టెన్ అవుతాడు అనుకున్న టైంలో శివాజీ అన్న గేమ్ టర్న్ చేస్తాడు. చేసి ఏం చేస్తాడంటే అర్జున్కి ఇస్తాడు. అది శివాజీ అన్నని అమర్ని ఇద్దరిని ఎఫెక్ట్ చేసింది. ఎలా అంటే శివాజీ అన్నకి అది ఒక పెద్ద నెగిటివ్ ఎపిసోడ్ అయింది. అట్ ద సేమ్ టైం అమర్కి అది చాలా అంటే చాలా పాజిటివ్ ఎపిసోడ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ శివాజీ అన్నకి ఎంటైర్ సీజన్లో చాలా కొన్ని మిస్టేక్స్ ఉన్నా కూడా 2 మేజర్గా ఎఫెక్ట్ కొట్టినాయి. ఒకటి ఇదే అమర్ది, 2 శోభ విషయం ఏదైతే కన్ఫెషన్ రూమ్లో డిస్కషన్ జరుగుతాయో అదంతా. దానివల్ల సీజనే కొంచెం అంటే లాస్ట్ మూమెంట్కి వచ్చేప్పటికి ఒక టర్న్ అయిపోయింది కంప్లీట్గా. అలాంటిది సంథింగ్ ఈరోజు ఇక్కడ కూడా జరిగిద్దా అంటే నాకెందుకు అలా జరిగిద్దేమో అనిపిస్తుంది. డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో బిగ్ బాస్ ఏం చెప్పాడంటే క్లియర్గా అనౌన్స్ చేశాడు. నేను ఇంకేమనుకున్నానంటే ముగ్గురులో ఒకరు తీసేసిన తర్వాత 2 ఉంటారు. అప్పుడు ఇమాన్యుల్ రీతు ఉండటం వల్ల ఆట మార్చేసి పజిల్ పెట్టాడేమో, అమ్మో ఎంత చేశాడు, అదే కనుక ఒకవేళ తనూజ ఉండుంటే డిజర్వింగ్ అన్డిజర్వింగ్ పెట్టి తనూజని చేసేవాడేమో అని అనుకున్నా. ఆనెస్ట్గా చెప్తున్నా, అంటే తనూజని చేయడం కోసం. లేదంటే తనూజ రీతు ఉన్నా కూడా డిజర్వింగ్ అన్డిజర్వింగ్ పెట్టేవాడేమో అనుకున్నా. కానీ ఇక్కడ బిగ్ బాస్ ముందే అనౌన్స్ చేశాడు. ఏం అనౌన్స్ చేశాడంటే ఇంటి సభ్యులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇదే ఈ ప్రక్రియలో లాస్ట్ రౌండ్, కేవలం రిట్రైన్ మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పి. సో దీని తర్వాత ప్రక్రియ మారిపోతుంది, క్లియర్గా అనౌన్స్ చేశాడు. అంటే దీని తర్వాత వేరేది ఏదో టాస్క్ ఉంటుంది, అది కూడా రిజర్వింగ్ అన్డిజర్వింగ్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఫిజికల్ టాస్క్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ సేమ్ ప్రక్రియ అయితే మాత్రం కాదు. ఇలా చెప్పిన తర్వాత కూడా దివ్య తనూజని తీసేసింది అంటే ఎమ్మెల్యేని సపోర్ట్ చేస్తా అంటే తనూజ ఉంటే ఎమ్మెల్యేకి డేంజర్ అని, అంటే డిజర్వింగ్ అన్డిజర్వింగ్ లాంటి ఉంటుంది డేంజర్ అని చెప్పండి. కావాలని దెబ్బేసింది అంటే కావాలని దెబ్బేసింది క్లియర్గా. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ టాస్క్ ఉన్న ఎమ్మెల్యే గెలుస్తాడు తనూజ మీద చెప్పాలంటే, కానీ ఛాన్స్ తీసుకోవడం అసలు ఇష్టం లేదు. తనూజ అవ్వకూడదు అని అనుకుని ఉండొచ్చు. సో ఇక్కడ జరిగిన డిస్కషన్ చెప్పి నేను తమ్నైల్లో పెట్టిన పాయింట్స్ కోసం మాట్లాడతా ఏంటి అని చెప్పి. సో ఇక్కడ కళ్యాణ్ క్లియర్, తనూజ కోసం ఇప్పుడు ఆ చైర్ ఎవరు సంపాదిస్తారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. చైర్ కోసం అందరూ కొట్టుకుంటున్నారు. సో చైర్ కళ్యాణ్కి వస్తే ఎమ్మెల్యేలు తీసేస్తే ఎక్కువ ఛాన్సులు ఉంటాయి అని చెప్పి వాళ్ళు అనుకోవటం, ఇలా ఎవరు పందాలో వాళ్ళు ఉన్నారు. డెమోనేమో రీతు కోసం ట్రై చేస్తున్నాడు. కాకపోతే నాకు డెమోన్ రీతు కోసం ఎవరు నాపుతున్నాడు, ఆ చైర్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఇమాన్యుల్ ఇక్కడ డెమోన్ నాపుతున్నాడు. నాకు ఇది అర్థం కాదు. ఇప్పుడు నిజంగా వీళ్ళందరూ డిజర్వింగ్ అన్డిజర్వింగ్ నెక్స్ట్ ఉంటుంది అని అనుకుంటే అప్పుడు వీళ్ళందరూ కలిసి తనూజని తీసేయాలి. అంటే రీతు ఇమాన్యుల్ ఇద్దరు చేతులు కలపాలి, ఎందుకంటే వాళ్ళిద్దరికి ఫెయిర్ ఛాన్స్ ఉంటుందని చెప్పి అప్పుడు. సో తీసేయాలి. ఇన్ఫ్యాక్ట్ అంతే కదా లాజిక్. అలాంటిది మరి డెమోన్ ఎందుకు ఇమాన్యుల్ ఆపుతారో నాకు అర్థం కాల. మేబీ తనూజ ఉన్న రీతు చేయగలిపారా అంటే అలా కూడా కాదు. ఎందుకంటే కళ్యాణి రీతు ఆపుతుంది. సో ఇక్కడ అసలు అర్థమే కాలేదు ఇక్కడ ఏం మాట్లాడుకున్నారు, ఏం చేసుకున్నారు, ఎవరేం చేస్తున్నారని చెప్పి. మామూలుగా అయితే ప్లాన్ ప్రకారం అయితే ఇమాన్యుల్ రీతు చేతులు కలపాలి, ఇద్దరు కలిపి కళ్యాణ్ ఆపుకొని ఆ చైర్లో కూర్చొని తనూజని తీసేయాలి. వాళ్ళిద్దరు మిగిలితే ఫెయిర్ ఛాన్స్, డిజర్వింగ్ అయితే డిజర్వింగ్ అన్డిజర్వింగ్, టాస్క్ అయితే టాస్క్ అన్నట్టు. కానీ ఇక్కడ చూస్తేనేమో వీళ్ళు ఆపుతారు. పోనీ తనూజ రీతు చేతులు కలిపారంటే రీతు ఏమో కళ్యాణ్ ఆపుతుంది మెడబెట్టేసుకొని. క్రేజీ ఏం జరిగిందేంటో. రీతు ఏమో కళ్యాణ్ ఆపుతుంది, తనూజ ఏమో గౌరవం లాగేస్తుంది, దివ్య ఏమో గౌరవం కూర్చోమంటుంది. సో గౌరవ్ కూడా ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తానుంటాడు. సో మొత్తానికి ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళు చైర్లో కూర్చున్న తర్వాత వాళ్ళు సేఫ్ అవుతారు. తర్వాత వాళ్ళని ఎవరు తీసేస్తే తీసేయచ్చు. సో ఇది జరిగింది. దీని తర్వాత దివ్య మొత్తానికి నేను కూర్చుంటాను కళ్యాణ్ అంటే, సో మొత్తానికి ఆయన ఇచ్చేసినట్టున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే దివ్య నేను కూర్చున్నా అంటే సంజన గారు ఇట్స్ డన్, దివ్య కూర్చుంది అని చెప్తారు. ఎందుకంటే సంజన గారు ఇక్కడ మాట్లాడుకుని ఉంటుంటారు, దివ్య ఖచ్చితంగా ఇమాన్యుల్ సపోర్ట్ చేస్తానని ఉంటుంది. అందుకని సంజన గారు గట్టిగా చెప్పారు, ఓకే దివ్య కూర్చుంది, అమ్మయ్య మావాడు సేఫ్ అని చెప్పి. ఎందుకంటే నైట్ వీళ్ళు మాట్లాడుకున్నారు ఖచ్చితంగా నువ్వు అవ్వాలి అని చెప్పి. ఇమాన్యుల్ చెప్తాను నువ్వు తీసేసి ఆనలాగేసి ఈలను తీసేసి ఏదో ఒకటి చేసేసి అమ్మ అనేదో చెప్తా ఉంటాడు. సో సంజన గారికి కూడా అడ్వాంటేజ్ అవుతుంది, ఏదైనా పవర్ వస్తే తనకి ఏదైనా యూజ్ అవుతుంది అని ఉండొచ్చు, కానీ అది వేరే విషయం, అనేది తీసేద్దాం. సో దివ్య వచ్చింది. నా సపోర్ట్ ఇమాన్యుల్కి అని చెప్పి నేను చాలా క్లియర్గా చెప్పాను అని చెప్పారు, ఓపెనింగ్ అనౌన్స్ చేశారు. ఇక్కడ ఈ సపోర్ట్ ఇచ్చుకోవడంలో కూడా అరే లాస్ట్ టైము అంటే రీతు ఇంత మట్టుకు అవ్వలేదు, పైగా రేషన్ మేనేజర్ చేస్తుంది, తనకి హెల్ప్గానే ఉంది. తనూజ కూడా ఇంతవరకు అవ్వలేదు, కానీ ఎందుకు ఇమాన్యుల్కే సపోర్ట్ చేశారు అంటే సింపుల్, ఇమాన్యుల్ తనకి లాస్ట్ వీక్ కెప్టెన్సీకి సపోర్ట్ చేశాడు కాబట్టి సో తను ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తున్నారు.
రీతు కానీ నెక్స్ట్ తనుజ కానీ ఇద్దరు అటు సైడ్ ఉన్నారు కాబట్టి తను సపోర్ట్ చేయలేదు కాబట్టి చేయరు. మ్యాటర్ ఇంతే, సింపుల్ మ్యాటర్. మీ ముగ్గురులో ఎవరిని తీసేస్తే ఇమాన్యుయల్కి ఫైటింగ్ ఛాన్స్ ఉంటుందో నేను ఆ బేసిస్ మీద తీసుకుంటున్నాను. సో నేను తనుజాని తీసేస్తానని చెప్పారు. డిజర్వింగ్గా అన్డిజర్వింగే ఉంటుందని ఎలా అనుకున్నారు? సో ఇక్కడ అది రీజన్గా చెప్పినా కూడా, కారణాలు 100 చెప్పినా కూడా అది ఎలా కన్వే అయ్యిద్దంటే బర్నీ గారి విషయం అన్న ద్వారానే కన్వే అవుతుంది. అలా కన్వే అయ్యేలాగా తనుజ విల్ మేక్ ష్యూర్ ఆ పాయింట్స్ పెట్టి కన్వే చేస్తుంది కూడా. ఎందుకంటే మన నామినేషను అలాగే జరిగింది, ఇప్పుడు ఇది ఇలాగే జరిగింది. అండ్ ఇక్కడ దివ్య చేస్తున్న తప్పు ఏంటంటే దీనివల్ల దివ్య తనకు తాను తెలియకుండానే నెగిటివ్ అయిపోతుంది. అది ఒక టార్గెటింగ్ గేమ్లో కనిపిస్తుంది. వెంటనే ఇప్పుడు ఆ అమ్మాయిని నామినేట్ చేయడం, డైరెక్ట్ నామినేషన్ వచ్చినప్పుడు మళ్ళీ కెప్టెన్సీ రేస్ నుంచి తీసేయటం, ఇది దివ్యాని బయట నుంచి చూసుకుంటే దివ్యాని ఎఫెక్ట్ చేస్తుంది. తను ఏ కారణాలు చెప్పినా వెళ్ళిపోయిన కారణాలు మాత్రం బర్నీ గారి వల్లే ఇలా జరుగుతుంది, బర్నీ గారి వల్లే దివ్య ఇలా చేస్తుంది అని చెప్పి. ఇంకోటి మనం గమనిస్తే లోపలికి వెళ్ళిన తర్వాత బర్నీ అన్న తనుజ గారు చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు బర్నీ గారితో. నాన్న అని అయ్యని చెప్పి ఏమీ లేవు. వేరే బర్నీ గారిది దివ్యాది మాత్రం ఆ బాండ్ కొనసాగుతుంది. సో ఎక్కువ క్లోజ్ ఉంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, అరుచుకుంటున్నారు, సాగుకొట్టుకుంటున్నారు. ఆవిడ ఆయన క్లాస్ పీకుతుంది, అలుగుతుంది, అది మాత్రం ఆగల. నాకు ఆవిడ సైడ్ నుంచి తప్పు అనిపించట్లా. నాకు బర్నీ అన్న సైడ్ ఇంత జరిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా దాన్ని ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఆ బాండ్ని అలా కంటిన్యూ చేస్తున్నారు. సో అది ఇద్దరిని ఎఫెక్ట్ చేస్తుంది. ఈవిడ మాత్రం తెలివిగా అందులో నుంచి బయటకు వచ్చేసారు, అది అందులోకి వెళ్ళట్లా. సో మొత్తానికి ఇది దివ్య గేమ్ నుంచి చూస్తే దివ్యాకి ఏదైతే నేను శివాజీ గారికి అని చెప్పిన పాయింట్ ఎఫెక్ట్ కుట్టింది అని చెప్పి అలా ఖచ్చితంగా దివ్యాని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అవునన్నా కాదన్నా ఇది నిజం. ఏ రీజన్లు చెప్పినా కూడా నువ్వు జడ్జి చేస్తున్నావు ప్రోమోలో అంటే దీనికోసం ఆవిడ ఏ రీజన్లు చెప్పినా కూడా జరిగేది ఇదే. నెక్స్ట్ నీకు కొంచెమైనా అనిపిస్తుందా ఈ తనుజ గారు మాట్లాడమాట పర్సనల్ రీజన్స్ని తీసుకొచ్చేసరి? నేనేం పర్సనల్ రీజన్స్ చెప్పానంటే అక్కడ చెప్పినా చెప్పకపోయినా అలాగే వస్తుంది. అండ్ ఈవిడ ఆ పాయింట్లు పెట్టేశారు కూడా, నీది బర్నీ సార్ది, దానివల్ల నువ్వు తీస్తున్నానని చెప్పు అని చెప్పి. సో ఇప్పుడు చెప్పుండరు బర్నీ సార్ది చెప్పి నాకు ఏమైనా చేయాలని ఉంది అని చెప్పారు. కానీ ఈవిడ ఆ పాయింట్ ద్వారా తీసుకెళ్తుంది. ఆవిడ గేమ్ ఆడింది కావాలని చెప్పి అలా చెప్పిందని చెప్పను మళ్ళీ ఇంకా అంతే. ఆవిడకి కూడా అలాగే అర్థమవుతుంది బర్నీ గారితో ఉన్న రిఫ్ట్ వల్లే కావాలని ఎలా నన్ను తీసేస్తుంది, నన్ను తొక్కాలని చూస్తుంది అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ నువ్వు ఆ చైర్ అడిగినప్పుడు వాళ్ళందరూ ఎందుకు ఇచ్చారంటే నువ్వు నన్ను ఎలిమినేట్ చేయమని చెప్పి ఇచ్చారు అనగా. లేదు అందరూ కాదు, కళ్యాణ్ ఒక్కడే, ఓన్లీ కళ్యాణ్ అన్నాడు. తర్వాత ఎమ్మెల్యేలను చూసాక నాకు అనిపించిందని చెప్పి. ఒకవేళ తిని గనక లేదు కళ్యాణ్ నేను తనుజాను తీయను అని కనుక తీసుకుని ఉంటే ఖచ్చితంగా ఇంకా పెద్ద మిస్టేక్ అవుతుంది దివ్యాది. అండ్ ఈ వారంలో ఇది రెండో మిస్టేక్ అవుతుంది. ఒకటి కళ్యాణ్ని మన ముగ్గురులో మనం తీసుకోవద్దని చెప్పి మళ్ళీ తీసేయటం, ఇప్పుడు ఇలా తీసేయటం. ఇది నేను జడ్జి చేయను, ఇది మనం ప్రోమో చూసిన తర్వాత మన ఎపిసోడ్ లైవ్ చూసిన తర్వాత మనకు అర్థమైంది ఏం చెప్పి తీసుకున్నారు ఆ చైర్ అని చెప్పి. ఇక్కడ కళ్యాణ్ ఏమంటాడు, దివ్య నీ దగ్గర నుంచి లాక్కోవడం నాకు పెద్ద మ్యాటర్ కాదు, నేను నిన్ను నమ్మిచ్చా అంటే చెప్పింది నేను తీను అని ఉంటుంది, అందుకని ఇచ్చాను. అనిన తర్వాత తీస్తాను అది గేమ్ అంటే మాత్రం కరెక్ట్ కాదు. ఆ రోజు ఎలా అయితే లైట్ ఆఫ్ చేయను అని చెప్పి ఆఫ్ చేశారే ఆవిడది మనం కరెక్ట్ కాదు అన్నామా తనూజాది, ఇక్కడ కూడా ఈవిడది కరెక్ట్ కాదు. ఈవిడ ఆ పాయింట్ తెచ్చిద్దా లేదన్నది నేను క్రూషియల్గా ఎదురు చూస్తున్నా. నువ్వు నన్ను మోసం చేసేగా నేను మోసం చేస్తున్నా అన్నట్టు ఏమైనా. నెక్స్ట్ తనుజ ఇక్కడ కళ్యాణ్ ఒకసారి నేను చెప్పేది నువ్వు ఇక్కడ ఇమాన్యుయల్ కాదు రీతు కాదు, ఇట్స్ ఓన్లీ అబౌట్ పర్సనల్ రీజన్స్. ఎప్పుడైతే ఈ మాట ఆవిడ చెప్తారో జనాల్లోకి ఇది బలంగా వెళ్తుంది. సో దివ్య జలసీ ఫ్యాక్టర్తోనే తనని తీసేస్తున్నారు అన్న విషయమే కన్వే అవుతుంది. అలాగే కనిపిస్తుంది, 100 రీజన్లు చెప్పని అలాగే కన్వే అవుతుంది. దాని తర్వాత తనుజ నీతో నాకు మాట్లాడటం కూడా ఇష్టం లేదు దివ్య, ఐఎమ్ డన్, డోంట్ టాక్ టు మీ, నీ పర్సనల్ హౌస్ బయట పెట్టుకో, హౌస్ లోపల కాదని చెప్పి వెళ్ళిపోతా ఏడుస్తూ ఉంటారు. దీంతో తనుజ గారిని ఇక్కడ ఆపడం కష్టమేనా అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ కష్టమే బ్రో. ఎందుకు చెప్తాను ఇదేదో ఏమంటారు తనకు సింపతి వచ్చేసి వెళ్ళిపోతుంది అలానే కాదు, అదర్ ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేద్దాం. తనకు ఒకటి ఆల్రెడీ ఓటింగ్ గట్టిగా ఉంది. దీని దెబ్బతో ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయినప్పుడు ఈ రేంజ్లో ఆ ఏడుపులు ఎన్ని టెలికాస్ట్ అయితే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఆవిడకి బ్యాక్ టు బ్యాక్ జరుగుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ ఆవిడ లాస్ట్ వరకు వచ్చిపోతుంది. ఇమాన్యుయల్ ఒకసారేమో కళ్యాణ్ తన లాస్ట్ వరకు వచ్చిపోయింది, ఇమాన్యుయల్ తన లాస్ట్ వరకు వచ్చిపోయింది, లాస్ట్ వీక్ దివ్య తన లాస్ట్ వరకు వచ్చిపోయింది, ఇప్పుడు తిరిగి కూడా లాస్ట్ వరకు వచ్చిపోయింది. కాబట్టి ఆ ఇంపాక్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎప్పుడో ఒకసారి వచ్చేటే కంటిన్యూ అయ్యేది కాదు, పాపం అనిపిస్తుంది. దట్టు దివ్య మనం నామినేట్ చేస్తుంది, ఆపోజిట్ పర్సన్ కూడా ఉంటుంది. ఆపోజిట్ పర్సన్ పాజిటివ్ పర్సన్ అనుకోండి ఇంపాక్ట్ అనేది చాలా తగ్గుతుంది. ఉన్నది దివ్య, వాళ్ళ మధ్యలో ఉన్న గొడవ తెలుసు, మన నామినేషన్ తెలుసు.
సో ఇది ఇంకా గట్టిగా వెళ్తుంది జనాల్లోకి. అయ్యో పాపం తనుజ అనుకునే పరిస్థితి వస్తుంది. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో ఆస్పెక్ట్ చెప్తాను చూడండి. ఆపోజిట్గా ఎవరున్నారు, ఇక ఆపడం ఎందుకు కష్టం అన్నానంటే, ఒకటి ఈ ఆస్పెక్ట్, రెండోది ఆపోజిట్గా ఉన్న వాళ్ళలో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరున్నారంటే, ఒకటి ఇమాన్యుయల్ ఇప్పటివరకు నామినేషన్లోకి రావట్లేదు. మరి నేను టూ మచ్ పర్సనల్గా తీసుకుంటున్నానా, ఎందుకు నామినేషన్ రాత నాకేం పోయిందంటే ఏం పోదు, వస్తే కాంపిటీషన్ ఉంటుంది, టఫ్ ఉంటుంది, విన్నర్ వన్ సైడెడ్గా ఉండదని చెప్పి బాధ అంతే. ఎందుకంటే పొటెన్షియల్ ఉన్న కంటెస్టెంట్ అని. లేకపోతే ఏముంది, ఎలిమినేట్ అయిపోతే నాకు వచ్చిద్దా, ఉంటే నాకేమైనా వచ్చిద్దా. సరే, సో ఇమాన్యుయల్ ఒకటి నామినేషన్లోకి రావట్లేదు, ఎంత బలం ఉందో తెలియదు. రెండు, కళ్యాణ్ పొటెన్షియల్ ఉన్న కంటెస్టెంట్, తనని ఢీ కొట్టడానికి. మనం చూస్తున్న దాని ప్రకారం 2 వారాల నుంచి కళ్యాణ్ ఏమీ కనిపించట్లేదు. కనిపించినా అక్కడ మనకి వేయట్లేదు, వినిపించట్లేదు. మనం సోషల్ మీడియాలో రివ్యూస్లో గొంతు తీర్చుకోవడం తప్పితే, అరే మేజర్ పార్టీది ఇలాంటిది ఎందుకు వేయలేదు అని చెప్పి మనం అనుకోవడం తప్పితే, మనం చెప్పడం తప్పితే టీవీలో అయితే వేయట్లేదు. సో కళ్యాణ్ కొద్దిగా సైడ్ ట్రాక్లోనే ఉన్నట్టు. నెక్స్ట్ డేమన్, అంటే మనం గట్టిగా వేసుకుంటే కనుక డేమన్ చూసుకుంటే ఇప్పుడిప్పుడు రైజ్ అవుతున్న పర్సనాలిటీ. సో అది కూడా పెద్ద ఇంపాక్ట్ చూపింది ఫైనల్లో. నెక్స్ట్ ఉన్నది రీతుది అంతే సంగతి. వాళ్ళ ట్రాక్ వల్ల ఇద్దరికి కొంచెం అది ఫస్ట్ నుంచి నెగిటివ్గా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరు పాజిటివ్ అయిపోయి ఎదిలి తనుజాన్ని ఢీ కొట్టే అంత సినిమా లేదు. ఇంక ఏమున్నాయి చెప్పండి మీరు. దివ్య ఢీ కొట్టగలదా, బర్నియాన్ని ఢీ కొట్టగలరా, సంజన గారు ఢీ కొట్టగలరా, సుమనని ఢీ కొట్టగలరా, ఎవరైనా ఢీ కొట్టగల స్థితిలో ఉన్నారా? మామూలుగానే కొంచెం ఓటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి ఎపిసోడ్ పడిన తర్వాత ఢీ కొట్టడం అంటే కష్టమే. ఇంకా ఇప్పుడు ఎలాగైతే ఇది జరిగిందో వచ్చే వారాల్లో ఇలాంటి అద్భుతాలు 2 జరిగితే కానీ మళ్ళీ గేమ్ మారే పరిస్థితులు కనిపించదు. ఈ సీజన్కి చాలామంది చాలా మిస్టేక్లు చేశారు, కానీ ఇది దివ్యాస్ బిగ్గెస్ట్ మిస్టేక్ అని అనుకుంటున్నారు. 2 వైపుల నుంచి, 2 విధాలుగా. ఒకటి, దివ్యాకి తన గేమ్ పరంగానే ఇది మిస్టేక్ అనిపిస్తుంది. 2, ఆట పరంగా హోల్ హౌస్ మొత్తం హౌస్కి ఆట పరంగా కూడా తను దెబ్బేసిందేమో అని అనిపిస్తుంది నాకు. మిగతా వాళ్ళకి ఛాన్సులు ఉండేవి, తిన వల్ల ఇప్పుడు మిగతా వాళ్ళకి ఛాన్సులు అన్ని పోతున్నాయేమో నాకు అనిపించింది. ఈ పాయింట్ మీద ఒపీనియన్ కామెంట్ చేయండి. దివ్య చేసిన ఈ గేమ్ వల్ల, ఈ మూవ్ వల్ల మిగతా వాళ్ళందరికీ ఛాన్సెస్ తగ్గిపోయినాయి అని చెప్పి కళ్యాణ్ ఫ్యాన్స్, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఇది ఫీల్ అవుతూ ఉంటుంటారు. అంటే కరెక్ట్గా ఆలోచిస్తే, న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే దివ్య చేసిన పనికి వాళ్ళు బయటకి ఏం చెప్పినా సరే లోపల వాళ్ళు తిట్టుకుంటూ ఉంటుంటారు. ఎందుకు ఇలా చేయాలి, ఇచ్చేసి ఉంటే ఒక వీక్ అయిపోయేది కదా అని. పోనీ అమ్మాయిని ఎలిమినేట్ అయిపోయే కంటెస్టెంటే కాదు కదా పోవటానికి. దీనివల్ల పెరగటం, మళ్ళీ నెక్స్ట్ వీక్ నామినేషన్ రావటం, ఇంకా ఓటింగ్ అలా స్టేబుల్గా జరగటం తప్పితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. తన గేమ్కి అది నెగిటివ్ పాయింట్ అవుతుంది. జనాలు తనుజ ఫ్యాన్స్ కానీ న్యూట్రల్ ఆడియన్స్ కానీ చూసినప్పుడు ఎందుకు అని అనుకోవడం తప్పితే, 2 ఇక్కడ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ ఇదిగానే ఉంటుంది. వాళ్ళందరికీ దెబ్బేసినట్టే నా ఒపీనియన్. ఈ మూవ్ చేయకుండా ఉండాల్సింది, చేశారు. సో మొత్తానికి ఇది ఈ సీజన్లోనే వన్ ఆఫ్ ద, ఏదైతే మనం టర్నింగ్స్ అనుకుంటుంటాం, వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద గేమ్ అని నేను అనుకుంటున్నాను. దీని తర్వాత మళ్ళీ ఇలాంటి అద్భుతాలు ఇంకో 2 జరగాలి గేమ్ మారాలంటే. సో అది దాని తర్వాత ఇంకా ఆవిడ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు, ఇంకా ఏడుస్తూ ఉంటారు ఫుల్గా. అక్కడ రీతు వచ్చి కూర్చుంటుంది. రీతుని గమనిస్తే రీతు కూడా ఏడుస్తుంది. రీతు ట్రూ ఫ్రెండ్. ఎన్నిసార్లు తనుజ కొంచెం డిఫికల్టీస్తో ఉన్నా అన్నిసార్లు అక్కడ నుంచి ఉంది. అలాగే తనుజ కూడా తనకు స్టాండ్ తీసుకుంటూ ఉంటుంది. ఇద్దరు మంచి ఫ్రెండ్స్. తను ఏడుస్తూ ఉంటుంది. దాని తర్వాత అక్కడ రాము వచ్చాడు, నెక్స్ట్ డేమన్ పవన్ వచ్చాడు, టిష్యూలను తీస్తూ ఉంటాడు. బర్నీ అన్న వచ్చాడు. నాకు బర్నీ అన్నని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది బ్రో. కామెడీగా తీసుకోండి, సీరియస్గా తీసుకోండి. ఎటు నుంచి ఎటు వెళ్ళినా కూడా మధ్యలో ఆయన వచ్చి దిగుతున్నాడు. ఆయనకి పడుతుంది, ఈవిడొచ్చినా ఆయనకే పడుతుంది, ఆవిడొచ్చినా ఈయనకే పడుతుంది. ఏం చేయకుండా సైలెంట్గా అసలు రేస్లోంచి ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయినా కూడా ఆయన మీద పడుతుంది. ఏందిరా ఇది, మీరు కొట్టుకొని మళ్ళీ నా మీద తీసుకొస్తారు బర్నీ గారు అని చెప్పని. సో ఆవిడేమంటుందంటే, ఇద్దరి మధ్యలో నేను వెళ్ళటం లేదురా అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో అంటే ఇది ట్రూ. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఈవిడ గేమ్ అయినా మారిద్దేమో అనుకున్నాను నేను. మళ్ళీ వెళ్ళి నాన్న ఎన్ని చెప్తాను, ఏం లేదు, పూర్తిగా మారిపోయి ఆవిడ గేమ్ ఆడుకుంటున్నారు. దివ్యానే ఆ ట్రాప్లో ఉండిపోయింది. అలాగా బర్నీ గారు ఆ ట్రాప్లో ఇంక ఉండిపోయారు. కెప్టెన్ అవ్వాలని చెప్పి చాలా కష్టపడ్డాను అంటే, చాలాసార్లు చివరిదాకా వస్తున్నారు కాబట్టి బాధ ఉంటుంది. నేనైతే ఈ ఎమోషన్ అయితే నేను సీరియల్ డ్రామా అనుకోను. ఎందుకంటే మామూలుగానే ఎమోషనల్ పర్సన్ కాబట్టి ఆ చివరిదాకా వచ్చి పోతా ఉంటే, దట్టు దివ్య తీసేసినప్పుడు ఇంకా మన ఏదో టాస్క్ అడిగిపోతేనే మామూలుగా ఎడుతూ ఉంటారు. సో ఇది ఇంకా మామూలే. వీళ్ళందరూ వచ్చారు, ఇంకా బర్నీ గారు వచ్చారు వాదర్శనానికి. సో నాతో ఇంకెప్పుడు మీరు మాట్లాడద్దు, మీ వల్ల నేను నష్టపోతున్నాను అన్న విధంగా చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా దివ్య వల్ల ఆయన నష్టపోతున్నాడు, ఇంతకుముందు ఆయన వల్ల వీళ్ళు నష్టపోయారు. ఇప్పుడు మొత్తానికి ఆయనకే డ్యామేజ్ జరుగుతుంది, ఎవరి నుంచి ఎడి చేసినా కూడా. ఎంత డ్యామేజ్ అంటే నెక్స్ట్ నేను ఓటింగ్ అనాలిసిస్ చెప్తే మీకు ఫ్యూజులు ఎగురుతాయి, అంత డ్యామేజ్ జరుగుతుంది. ఆయన మరి ఏందో మరి బయటకు వచ్చిన తర్వాత కూడా అన్నకి ఎందుకు అర్థం కాలేదన్నా నాకు అర్థం కాల ఏం జరుగుతుంది ఏంటని చెప్పి. సో ఇది అనాలిసిస్ ప్రస్తుతానికి ప్రోమో వరకు చూసుకుంటే. ఎపిసోడ్లో కూడా ఇంచుమించు ఇలాగే ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళ డిస్కషన్లు మ్యాటర్స్ అనమాట. ఎవరిని ఎలా కన్విన్స్ చేసుకున్నారు ఏంటి. నిజంగా దివ్య చెప్పింది కళ్యాణ్కి నేను తీయను అని చెప్పి, తనుజాని తీయను అని చెప్పి కానీ చేస్తే మాత్రం డిజాస్టర్స్. ఇంకా అసలు
ఇంకా సపోర్ట్ చేస్తా, దివ్య చేసింది కరెక్ట్ అని సపోర్ట్ చేస్తా చెప్పడానికి ఒక పాయింట్ కూడా మిగలదు మన దగ్గర గేమ్ వెనకేసుకు రావడానికి. సో అది సంగతి. ప్రస్తుతానికి ఇది ప్రోమో అనాలిసిస్. మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ చేయండి. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి. నేను స్టార్టింగ్ కూడా చెప్పలేదు ఇది. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ దీని మీద కామెంట్ చేయండి. ఫ్యాన్స్గా కాకుండా ఫ్యాన్స్ ఆబ్వియస్గా తనుజ గారి ఫ్యాన్స్ ఎమోషనల్ ఫీల్ అవుతారు, అది ఓకే. హ్యాటర్స్ ఖచ్చితంగా సీరియల్ యాక్టింగ్ అని తిట్టుకుంటారు, అది ఓకే. బట్ నాకు కళ్యాణ్ ఫ్యాన్స్, ఇమాన్యుల్ ఫ్యాన్స్, డెమోన్ ఫ్యాన్స్, ఎవరైతే సంజన గారి ఫ్యాన్స్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో, భరణ్యాన ఫ్యాన్స్, మా వాళ్ళు టాప్ పైకి వెళ్ళాలి, కప్పు కొట్టాలని ఎవరైతే అనుకున్నారో, సుమనాన్న ఫ్యాన్స్, మీకేమనిపించింది? దీనివల్ల ఛాన్సులు మీ కంటెస్టెంట్లకి తగ్గిపోయినాయి అని మీరు అనుకుంటున్నారా? లేదు ఇది పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించదు, ఇది నార్మలే, దీన్ని తీసేస్తారు, సింపుల్గా ఉంటుందిలే అని మీరు అనుకుంటున్నారా అన్న విషయాన్ని కామెంట్ చేయండి. సో దివ్య చేసిన ఈ మూవ్ రైట్ మూవా, రాంగ్ మూవా, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ దివ్య గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ హోల్ హౌస్ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నది కామెంట్ చేయండి. తర్వాత ఓటింగ్ అనాలిసిస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.